ఈ వీడియో చూస్తున్న తెలంగాణ ప్రజానీకానికి నా శతకోటి వందనాలు. ఈరోజు మనం ఈ వీడియోలో మహాలక్ష్మి పథకానికి సంబంధించి 2500 రూపాయలు ఎప్పుడు వస్తాయి, దీనికి సంబంధించిన కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంది, మరి 18 నుంచి 67 ఏళ్ళు ఉన్న ప్రతి ఒక్క మహిళకి 1,67,00,000 మందికి వస్తాయా, లేకపోతే పెళ్ళి అయిన వారికి మాత్రమే వస్తాయా అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా చూసుకుందాం. అదేవిధంగా మనకు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంది, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మనం చూసుకుందాం. మొట్టమొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ ఈ వీడియో చూసి దానికి సంబంధించిన క్లియర్ కట్ డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా శతకోటి వందనాలు. మొట్టమొదటిసారిగా మహాలక్ష్మి పథకం ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క మహిళకి 2500 రూపాయలు మంత్లీకి నెలవారీగా ఇస్తా అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇది ఇచ్చిన హామీ ఆల్రెడీ 100 డేస్ అవుతుంది, కానీ ఇప్పటివరకు ఇంకా అమల్లోకి రాలేదు. సో హామీలోనే భాగంగా ఆల్రెడీ 200 యూనిట్ల వరకు కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మహాలక్ష్మికి సంబంధించి కూడా ఈ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేసే అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉంది. దీనికోసం బడ్జెట్లో 1650 కోట్ల రూపాయలని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. 167 కోట్ల రూపాయలని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించిన అమలు అనేది ఈ మార్చి 11వ తేదీన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ నెల 11వ తేదీన అమలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ కూడా 11వ తారీఖు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటివరకు ఉన్న 1,67,00,000 మంది మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తారా అంటే ఆ విధంగా అమలు చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. అందరికీ రాదు. ఒక రేషన్ కార్డు పైన ఒకే పథకం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక ఇల్లు ఉంది, ఒక ఇంట్లో ఒక అత్త మామ ఉన్నారు, 2 కొడుకులు ఉన్నారు. వీళ్ళందరికీ ఒకే రేషన్ కార్డు ఉంటే ఒకే పింఛన్ మాత్రం రావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ఇంట్లో 3 ఉన్నారు, అత్త మామ 2 కొడుకులు ఉంటే వీళ్ళందరికీ ముగ్గురికి 3 రేషన్ కార్డులు ఉంటే ప్రతి ఒక్కరికి పింఛన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఈ విధంగా రేషన్ కార్డులు అయితే ఎవరి దగ్గర అయితే ఇండివిజువల్గా ఉంటాయో వాళ్ళందరికీ పథకాలు అనేది ఎక్కువ మోతాదులో చేకూరే అవకాశం అయితే లేకపోలేదు. అదేవిధంగా కావాల్సిన సర్టిఫికేట్ వచ్చేసి ప్రతి ఒక్క మహిళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఎందుకంటే మంత్లీ ఆదాయం సంవత్సరానికి 3 లక్షల రూపాయల కంటే ఆదాయం మించకూడదు కాబట్టి ప్రతి ఒక్కరిది ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లో చూసి మాత్రమే ఫైనలైజ్ చేస్తారు. అదేవిధంగా ఏ కేటగిరీకి చెందిన వారిగా కూడా దీంట్లోని చూసి పేర్కొనడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మహాలక్ష్మి పథకానికి అయితే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు క్యాస్ట్, ఇన్కమ్, అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోండి, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి. ఇవన్నీ సర్టిఫికేట్స్ అయితే దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే అప్లికేషన్ డేట్ వచ్చినప్పుడు ఒకసారి పథకం అనేది మిస్ అయితే మళ్ళీ 6 నెలల వరకు వేచి చూడాలి. 6 నెలలు అంటే అది మళ్ళీ సంవత్సరం అయిపోతుంది. సో ఉన్నప్పుడే ఉచిత పథకాలని ఎక్కువ మోతాదులో యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్కి సంబంధించి అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు మనం సిలిండర్కి సంబంధించి మొత్తం డబ్బులు పే చేయాలి. మొత్తం డబ్బులు పే చేసిన తర్వాత 500 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేసి మిగతాదంతా అకౌంట్లో పడడం అనేది జరుగుతుంది. సో అందరూ 500 రూపాయలు ఇస్తే సరిపోతుంది అనుకున్నారు, కానీ ఆ విధంగా కాదు. 500 రూపాయలే పట్టుకొని మిగతాదంతా అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు కూడా కరెంటు కూడా సంబంధించి కూడా సర్వే అయిపోయింది. నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు మహిళలకు టికెట్లలో 0 బిల్ ఏ విధంగానో కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల లోపు వాడే వారికి మాత్రమే 0 బిల్ రావడం జరుగుతుంది. ఎవరైతే 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడుతారో వాళ్ళందరికీ డబ్బులు అయితే పే చేయాలి. హోప్ సో మీకు ఈరోజు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా.
వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.